ఈరోజు 24వ రోజు. నిరాకారి ఆత్మస్వరూపము. మహావాక్యము. నిరంతర విజయము అంటే వారి సంకల్పాలు, మాటలు, కర్మలు యుక్తియుక్తముగా ఉంటాయి. స్వమానము. నిరంతరం నా సంకల్పాలు, మాటలు, కర్మలు యుక్తియుక్తుగా చేసే నిరంతర విజయీ ఆత్మను. యోగాభ్యాసము. మెల్లమెల్లగా జాగృత అవస్థలో ఉంటూ మీ ధ్యానం శరీరంలోని విభిన్న అంగాల నుండి తొలగించండి. కాళ్ళ నుండి మొదలుపెట్టి పైకి వెళ్ళుతూ మస్తకం వరకు మొత్తం కండరాలను రిలాక్స్ చేయండి. దీనితో ఈ శరీరం యొక్క విశ్రాంతి స్థితిలో ఉన్నట్లు అనుభవం అవుతుంది. ఇప్పుడు మీ మొత్తం ధ్యానం మీ నేత్రాల వెనుక మస్తకం మధ్యలో ఏకాగ్రం చేయండి. ఏ విచారాలైతే అలల వలె మీ మనస్సు అనే సాగరంలో వస్తున్నాయి, వాటిని రానివ్వండి మరియు పోనీయండి. మీరు సాక్షి అయి ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండండి. మెల్లమెల్లగా మీ లోపట వెళ్ళుతున్న అలలు మనస్సు అనే సాగరంలో సమాయిస్తూ ఉన్నాయి. మరియు మీ విచారాలు తగ్గుతున్నాయి. ఇప్పుడు మీ మనస్సు మెల్లమెల్లగా శాంతిస్తున్నట్టు చూడండి. ఇప్పుడు మీకు ముందు కంటే ఎక్కువ శాంతి యొక్క అనుభవం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు కూడా ఏవైనా ఆలోచనలు వస్తున్నాయి అంటే వాటిపై ఎక్కువ ధ్యానం పెట్టకండి. ఇప్పుడు మీరు అంతరంగంలోని శాంతిని చూడడానికి స్థిరంగా ఉన్నారు. అంతరంగంలో ఏదైతే స్థానాన్ని సిద్ధం చేశారో అందులోకి ప్రవేశించండి మరియు స్వయానికి ఒక శక్తిశాలి విచారం ఇవ్వండి. నేను ఒక జ్యోతి బిందువును, నిరాకారి ఆత్మను. నేత్రాల ద్వారా నేను ఆత్మను చూస్తున్నాను. నోటి ద్వారా నేను ఆత్మను మాట్లాడుతాను. చెవుల ద్వారా నేను ఆత్మను వింటాను. మరియు మస్తకము ద్వారా నేను ఆత్మను ఆలోచిస్తాను. కాళ్ళు చేతుల ద్వారా నేను ఆత్మను కార్యం చేస్తాను, నడుస్తాను. కానీ నేను వీటన్నింటికీ యజమానిని, మాస్టర్ను. మనస్సు బుద్ధికి కూడా యజమానిని.
అనాదిని, అవినాశిని. నేను నిరాకారి ఆత్మను. నేను ఆత్మను. నేను ఆత్మను. ఓం శాంతి.